హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సూజీ రవ్వతో సిరా చేస్తాను. రవ్వ కైసరి అంటారు కదా, మా తెలంగాణ సైడ్ అయితే సిరా అంటాం. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి ఇది 2-3 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది, ఎందుకంటే ఇందులో నేను అసలు పాలు పొయ్యలేదు కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా. మరి రవ్వ కేసరి మేమైతే సిరా అంటాం. చేయడానికి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి చక్కగా కరగనివ్వాలి. నెయ్యి వేడెక్కినాక కాజు, జీడిపప్పు ఒక 10-12 తీసి వేసుకున్నాను. మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇవి కొంచెం గోల్డ్ కలర్ రానివ్వాలి. ఆపకుండా కలుపుతూ చక్కగా వేగనివ్వాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు కొలతకి మనం గ్లాస్ కానీ కప్పు కానీ ఏది తీసుకుంటే దాంతో చక్కెర, నీళ్ళు అన్నీ పోసుకోవాలి. నేనైతే ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి సూజీ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది కాగిన నెయ్యిలో వేసి చక్కగా వేగనివ్వాలి. ఈ సిరా అనేది మేమైతే సత్యనారాయణ వ్రతం చేస్తే తప్పనిసరిగా చేస్తాము. దొడ్డు రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, దాంతో చేస్తే కూడా చాలా బాగుంటుంది. అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇది కొంచెం తొందరగా అవుతుంది. ఇలా ఆపకుండా కలుపుతూ అవసరం పడితే కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను. కలుపుతూనే ఉండాలి. ఇది ఏమాత్రం కలపకుండా అడుగున మాడిపోతుంది, అసలు టేస్టే బాగుండదు. కేవలం రవ్వ వేయించే అప్పుడే మనకు టైం తీసుకుంటుంది, కానీ ఆ తర్వాత చాలా తొందరగా అయిపోతుంది స్వీట్. ఇలా గోల్డ్ కలర్ వచ్చింది చూడండి. ఇంకా కొంచెం వేగనివ్వాలి. మనకు కొంచెం మాడుతుంది అన్నప్పుడు ఇందులో నీళ్ళు పోసుకోవాలి. ఉడకడం వల్ల మళ్ళీ మనకి కలర్ కొంచెం తగ్గి నార్మల్ గోల్డ్ కలర్ వస్తుంది. ఇది ఇట్లా నెయ్యి ఎక్కువగా ఉండి చక్కగా వేగితేనే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, వేగిపోతుంది, దాదాపుగా అయిపోతుంది. నెయ్యి చూడండి ఇలా ఉండాలి, మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది స్వీట్. లేకపోతే ఒక ముద్దలాగా వస్తుంది, పిండి ముద్దలాగా. నేను ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ వేసానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్ళు వేడి చేసి వేడివి రవ్వలో కొంచెం కొంచెం పోస్తూ కలపాలి. ఇలా నీళ్ళు కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి. రవ్వ చక్కగా వేయించుకోవాలి ఎక్కువ నెయ్యిలో, కలర్ మంచిగా రావాలి. అప్పుడు ఇలా వేడి నీళ్ళు 1:4 పోసాను నేను. పోసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూస్తూ చక్కగా ఉడికేంత వరకు, చాలా తొందరగా ఉడికిపోతుంది. మనకు ఉప్మా ఎలా ఉడుకుతుంది అలాగే ఉడుకుతుంది. అలా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఉడికించుకుందాం. అంతా చక్కగా కలుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు తీసి చూసుకుందాం. చూడండి, నీళ్ళన్నీ అయిపోయినాయి కదా, అంటే సరిగ్గా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో మనం సూజీ రవ్వ దేంతో తీసుకున్నాం అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఒక గ్లాసు రవ్వకి 1.35 షుగర్ వేసేది. అప్పుడైతే షుగర్ చాలా తినేవాళ్ళు కదా, అంటే ఊరికే తినేవాళ్ళు కాదు, స్వీట్లు కానీ ఏది కానీ. అలా పండగలప్పుడు చేసుకున్నప్పుడు చక్కగా తీయగానే చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అందరం తగ్గిస్తున్నాం కాబట్టి నేను 1.5 గ్లాసున్నర వేసాను. ఇదంతా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఉడికిపోయింది కదా. ఇలా కొంచెం పలచగానే ఉంటుంది,
చల్లబడినాక కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 యాలకులు సన్నగా పొడి చేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తీసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకుంటే చూడండి, మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా ఇలా బాగుంటుంది. పూర్తి చల్లబడినాక ఇంకా కొంచెం చిక్కబడుతుంది. రవ్వ కేసరి సిర రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి, ఎలా ఉంది మీరు చేశాక. కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.